అందరికీ నమస్కారం. నా పేరు వైష్ణవి తాతినేని. నేను డాలస్ టెక్సస్ నుంచి ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు 12th స్టాండర్డ్కి వెళ్తాను అండ్ నేను ఫ్యూచర్లో ట్రామా సర్జన్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అందుకని దానికోసం ఎక్స్పీరియన్స్ కోసమని నేను ఇక్కడ రవి ప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని హాస్పిటల్కి వచ్చాను. ఈ హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి ఏమేమి స్పెషాలిటీస్ చూసాను? నేను చాలా స్పెషాలిటీస్ చూశాను. లిస్ట్లో చెప్పాలంటే గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఇంటర్నల్ మెడిసిన్, డెంటల్, ఈఎన్టీ, డెర్మటాలజీ అంతేను అనుకుంటా. అన్ని స్పెషాలిటీస్లోకి నీకు బాగా నచ్చిన స్పెషాలిటీ ఏది? నాకు అన్ని డాక్టర్స్ చాలా నచ్చారు. కానీ ఒకరు పిక్ చేసుకోవాలంటే డెఫినెట్గా నేను గైనకాలజీని పిక్ చేస్తాను. డాక్టర్ లిల్లీ పాల్ అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే తను చాలా ఈజీగా పేషెంట్స్తో మాట్లాడుతుంది మరియు తను అందరి పేషెంట్స్లాగా ట్రీట్ చేయదు. అందరినీ సొంత చెల్లి లేకపోతే అక్కలాగా ట్రీట్ చేస్తుంది. మరియు నాకు చాలా విషయాలు చెప్పింది, నాకు అర్థమయ్యేలా చెప్పింది. నాకు ఏదైనా ప్రశ్నలు ఉంటే కామ్గా చాలా మంచిగా చెప్పింది నాకు. అందుకని నాకు తనంటే చాలా ఇష్టము. ఈ కృష్ణా జిల్లా కూచిపూడిలో రవి ప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని హాస్పిటల్ ఉంటే పేద ప్రజలకి ఎలా ఉపయోగపడుతుంది? డెఫినెట్గా పేద ప్రజలకి ఈ హాస్పిటల్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే రెగ్యులర్ ప్రైవేట్ హాస్పిటల్స్కైనా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళినా ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని చాలా మంది లో ఇన్కమ్ వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళరు. అందుకని వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వస్తే ఎవరికి చెప్పకుండా వాళ్ళ ఇబ్బందితో లైఫ్ మొత్తం గడిపేస్తారు. అందుకని ఈ హాస్పిటల్ వలన వాళ్ళు అట్లా ఇబ్బంది పడుకోకుండా ఇప్పుడు హాయిగా వచ్చి డాక్టర్స్కి చూపించి మెడిసిన్ తీసుకుని వెళ్తున్నారు.